అవిధేయత దేవునికి ఆపోజిట్ వర్షన్ ఇది. దేవుని యొక్క సాలలో వెళ్ళడం కాదు ఇది, ఆయనకు ఎదురు తిరగడం అంటారు దీన్ని అవిధేయత. దీనివల్ల దేవునికి మనకు అధికముగా గ్యాప్ వస్తుంది తప్ప అనుకూలత ఏర్పడదు, సహవాసం ఏర్పడదు. గతంలో మనము దేవునికి ఆపోజిట్గా పోయిన వాళ్ళమే. అంటే ఆదివారం అనుకోండి ఆరాధన అనేది దేవుడు ఇచ్చినాడు మనకు, సంఘము సహవాసము ప్రార్థన అనేది ఆదివారం ఉన్న నీతిమంతులముగా దేవుని బిడ్డలముగా భక్తి పనులముగా మనం కొనసాగడానికి ఇచ్చినాడు. కానీ దేవుని ఎరగకపోతే ఏమవుతుంది? అవిధేయతలో ఉన్న వాళ్ళు ఏమవుతారంటే ఏం ప్రార్థన పోకపోతే ఏమవుతుంది ఒక పూట అనుకుంటారు. ఇంకా రకరకాలుగా ఏమైనా అనుకోవచ్చు, దాన్నే అవిధేయత అంటారు. దేవుని యొక్క మనసును అర్థం చేసుకోకుండా తిరుగులాడుట, మోసపోయిన వారం, మోసపోవడం. తీయని మాటలతో కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. సాతానుడు కూడా మనల్ని మోసం చేస్తాడు, సాతానుడు మనల్ని మోసం చేస్తాడు. అవ్వను మోసగించాడు కదా, ఆది తల్లిదండ్రులే మోసపోయారు, అవ్వ మోసపోయింది. మీరేమి చావనేసరికి మోసపోయింది. నిజమేనేమో తిన్నా కూడా చావమేమో, దేవుడేమో చచ్చిపోతాడని చెప్పినా కూడా మీరు చావనే మాట ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి చేయి చాపి పండ్లను కోసుకొని తిని అపరాధంలో పడి ఆదామును కూడా అపరాధంలోకి నెట్టేసినట్టుగా మోసపరచడం. మోసపోయిన వారమును మనం కూడా మోసపోయినాం. అది దేవుడు అనుకున్నాం, ఇది దేవుడు అనుకున్నాం, అది మంచిది అనుకున్నాం, ఇది మంచిది అనుకున్నాం, అంతటా మోసపోయినాం. వీళ్ళు మంచోళ్ళు అనుకున్నా, వాళ్ళ మంచోళ్ళు అనుకున్నా. మనుషులు కూడా మనల్ని మోసం చేస్తారు, సాతాను కూడా మోసం చేస్తాడు. రకరకాలుగా ఈ మోసం అనేది సాతానుడు తన ఒళ్ళో చిక్కించుకొని మనల్ని ఇబ్బంది పెట్టేవాడుగా ఉన్నాడు. నిజమే, మనం కూడా మోసపోయాం, అపవాది చేతిలో మోసపోయాం, లోకం చేతిలో మోసపోయాం.